అవుట్ సైడ్ బర్గర్ ఎందుకు, ఇంట్లో చేసిన చికెన్ బర్గర్ని టేస్ట్ చేస్తే షాక్ అవుతారు. అంత బాగుంటుంది. బయట బర్గర్ కింగ్, మ్యాక్డోనల్డ్స్ కూడా పనికిరావు. ఇంట్లో చేసుకుంటే చాలా తక్కువ టైంలోనే చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్లోకి వస్తే బోన్లెస్ చికెన్ తీసుకొని బాగా క్లీన్ చేసి అందులోనే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇంకా నిమ్మకాయ, పెరుగు వేసుకొని కలుపుకొని అందులోనే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసి బాగా కలుపుకొని 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో మ్యాగ్నేట్ చేయాలి. మ్యాగ్నేట్ చేసిన తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చికెన్ వేసుకొని బాగా మగ్గించాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మగ్గించి, ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను కదా వీడియోలో చూపించినవి, అవి మధ్యలో కట్ చేసుకుని అందుకే మైనీస్, టమాటా కెచప్ వేసుకొని దాంట్లో చికెన్ యాడ్ చేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ఒక చీజ్ స్లైసెస్, ఆనియన్స్, టమాటా కెచప్, మైనీస్ వేసుకొని ఇంకా పైన దానికి కూడా మైనీస్, టమాటా కెచప్ అప్లై చేసి క్లోజ్ చేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో బటర్ వేసుకొని 2 సైడ్స్ రోస్ట్ చేసుకొని చీజ్ మెల్ట్ అయ్యే వరకు కుక్ చేయాలి. అంతే, ఇంట్లోనే హాట్ చికెన్ బర్గర్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి